చెప్తున్నాం. ఊకేనా మందిలో వచ్చి బదలాం లేపుతారు, నన్ను తీసుకపోయి వేసుకపోయి ఏం రాకపోయి ఆడికెళ్ళి వస్తాయి. చేసే పని వేయాలి, రావాల్సింది వస్తుంది. ఇంకొంతమంది స్టాండ్ వేసి సైకిల్ తప్పుతారు, ఆడికొంత స్టాండ్ తీస్తేనే కదా పూజలు. ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? సొంతంగా ప్లాన్ చెప్పాం. నా సీనియరే రావాలి, ప్లాన్ చెప్పాలి, నేను మాత్రం చెప్పాలి. సీనియర్ వచ్చి చెప్పేటంత సింపుల్గా ప్లాన్ లేకపోవడం. ఇదే షాప్ ప్లాన్ అంటే చెవులకి రక్తాలు కడతారు. నా ప్లాన్ ఏముంది? కట్టే కొట్టే తెచ్చే. వార్డ్స్ గురించి చెప్తాం, లెఫ్ట్ రైట్ చెప్తాం, అవార్డ్స్ రివార్డ్స్ చెప్తాం. నాగార్జున డైలాగులు బాలకృష్ణకు రావు, బాలకృష్ణ చిరంజీవికి రావు, చిరంజీవి రజనీకాంత్కి రావు. అవతల వ్యక్తికి అర్థమై ఐడి పడితే చాలు. ఎట్లా చెప్తే ఏమన్నా చెప్పండి. ప్లాను చెప్పాలి సొంతంగా. నీకు నేనే ప్లాన్ చెప్తే, నీ జూనియర్కి వచ్చి నేనే ప్లాన్ చెప్తే, వాళ్ళ జూనియర్కి వచ్చి నేనే ప్లాన్ చెప్తే నీవెందుకుగా. నేను భోజనం చేస్తున్నా, మా భార్య పిల్లలకు స్కూల్కు రెడీ చేస్తుంటా, నన్ను చూడకుండా ఏమంటుంది, డ్రెస్ వేసుకుంటా, బాబు బిడ్డ పక్కింటి ఆంటీని చూసి నేర్చుకో, పక్కింటి అంకుల్ని చూసి నేర్చుకో అని అంటుంది. ముందర పోయి నిలబడ్డా, నేనున్నది ఎందుకే అన్న. నీవేమైనా పొడిస్తే కదరా నీ గురించి చెప్పనీకి, నీవేమన్నా చేస్తే కదా నీ లేక నీ టీం తయారవుతారు. నీవు ప్లాన్ చెప్తేనే నీ టీం ప్లాన్ చెప్తారు. ప్లాన్ చెప్పాలి ఖచ్చితంగా. ఇంకా క్లారిటీ ఇస్తా. पहले तुम्हारा प्लान बोल लिख लिया तो कुर्ची बोलो, कुत्तक बोलो, सोम की बोला आता. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పు, ఎట్లా పడితే అట్లా చెప్పు. కింది నుంచి మీనికి చెప్పు, మీది నుంచి కిందికి చెప్పు. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పినావు అన్నది ఇంపార్టెంట్. ఏమవుతుందంటే తప్పులో గుర్తుపడతాడేమో. 2 2 అంటే ఎంత? 4. 6 అంటే అవలగాడ వంట. అందరికీ తెలుసు 2 2 4. ADMS ప్లాన్ నీకు మాత్రమే తప్ప ఎవరికి తెలియదు. నువ్వేం చెప్తే అదే కరెక్ట్ అవుతుంది. ఎంత కాన్ఫిడెంట్ చెప్పినావు అన్నది ఇంపార్టెంట్. ఇంకా మీకు క్లారిటీ ఇస్తా. ప్లాన్ చెప్పనీకి రాకపోతే మిత్రులు లాంటి శత్రువులు తీసుకో, ఉంటారు కదా. ప్లాన్ చెప్పండి, వీడు కిలకిల నవ్వుతాడు. నేను చెయ్యనని నీకు తెలుసు కదరా మామ అంటాడు. నువ్వు చెయ్యమని నాకు తెలుసు మామ, ప్రాక్టీస్ కోసం చెప్పినా అని చెప్పు. ప్రాక్టీస్ అవుతుంది, రివేజ్ తెలుస్తుంది, ఎంత మజా వస్తుంది. ఎంత చెప్పినా కొంతమంది మారరు. కడుగట్టే తీవ్రవాదుల్లాక మరణించడానికి ఆయన ఇష్టపడతారంట, కానీ మారడానికి ఇష్టపడరు. రిసాంటో తలుగుతారు. వీళ్ళని చిన్నప్పుడు మీరు బాల్ కట్టాడేది, గుట్టు పడ్డది, 3 పడ్డది, 2 పడ్డది, దేవునికి ఇచ్చిండ్రు. 10 ప్లాన్లు దేవునికి ఇచ్చిపెట్టండి. 11వ ప్లాన్ నుంచి ప్రయోజనం అవుతుంది. డౌటే లేదు అంట. ప్లాను చూడండి, మీరు సొంతంగా ప్లాను చెప్పితే మీకు 50,000 వస్తాయి. మీ సీనియర్ తోటి ప్లాన్ చెప్పిస్తే సీనియర్కి 50,000 వస్తాయి. నీకు కావాలా నీ సీనియర్ కావాలా డిసైడ్ చేసుకోండి. మీరు సొంతంగా ప్లాన్ చెప్పు ఫస్ట్. ఈ గతంలో ఈ ప్లాన్ చెప్పనందుకే ఫెయిల్ అయినాం. 5వది ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే దూరం పోతే డబ్బులు ఖర్చు అవుతాయి. మోటుకు ఒక సామెత ఉంది, గుమ్మిల పిల్లలు గుమ్మిలు ఉండాలి, పిల్లలు దూరలాగా కావాలి. ఇత్తు పెడితేనే కంకి వస్తుంది, నువ్వు ఖర్చు పెడితేనే కరోడుపతి అవుతావు. డిఫరెంట్ ఏరియాలో వేయాలి. వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అంటే చూడండి, వర్షాకాలం విచిత్ర వానలు ఉంటాయి. శ్రీకాళహస్తి నుంచి కొంత దూరంలో ఉంది, అవతల లేదు, వింటుంటాం కదా వానలు. ఇక్కడ కూడా నల్గొండలో కొంతమందిని నేను బండి బుకింగ్ చేయించిన, నంద్యాలలో కొంతమందిని చేయించిన, నారంపేటలో కొంతమందిని, నాగర్ కర్నూలులో కొంతమందిని బుకింగ్ చేయించిన అనుకుందాం. నల్గొండ వాళ్ళు డల్ అయినా నంద్యాల వాళ్ళు డల్ గారు, నారంపేట వాళ్ళు డల్ అయినా నాగర్ కర్నూలు వాళ్ళు డల్ గారు. ఎవరు డల్ అయినా నా ఇన్కమ్ డల్ కాదు. దూరం పోతే నీకు వచ్చే అడ్వాంటేజ్. క్లారిటీ కూడా ఇస్తా. మొన్న విజయవాడలో, ఖమ్మంలో నా టీం ఉంది. ఖమ్మంలో ఏమైంది? వరదలు వచ్చినాయి. విజయవాడలో వరదలు వచ్చినాయి. ఖమ్మంలో విజయవాడలో వరదలు వచ్చినా కాకినాడలో చేసింది కాబట్టి నాకు ఇన్కమ్ ఆగలే. కాకినాడలో బంద్ అయినా కర్నూలు ఆగలేరు కాబట్టి నా ఇన్కమ్ ఆగలే. కర్నూలు అయినా నెల్లూరు ఆగలేరు కాబట్టి నా ఇన్కమ్ ఆగలే. ఎక్కడ పోయినా నీ ఇన్కమ్ ఆగదు దూరం పోతే. చాలామంది చూడు, నాకు తెలియక 17 సంవత్సరాలు ఏదో సినిమాల పాట ఉంది చూడు, ఈ సినిమా రింగ ఈయనే చుట్టూ తిరగాలి, శుభం పడాలి, ఆడికెళ్ళి సక్సెస్ అయితే. డిఫరెంట్ ఏరియాలో ఇత్తనాలు నాటితే కరుడు పంచాయతం. అర్థమైందా? క్లాప్స్ ఇస్తాం ఒకసారి. దూరం పోవాలి. అందుకే ఫెయిల్ అయినాం. 6వది
ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే ఎవరైనా నమ్మకంతో డబ్బులు ఇస్తే సొంత ఖర్చులకు వాడుక తిని కంపెనీకి గట్టక కంపెనీ ఖరాబ్ చేసి క్యారెక్టర్ దెబ్బతీసుకున్న దొంగలు దరిద్రుల వల్ల ఫెయిల్ అయ్యింది. ఎందుకు వాడవలసి వస్తుంటే ఆదిలాబాద్లో మా టీంలో ఒక పర్సన్ ఐడి కోసం అమౌంట్ పంపిస్తే యాక్టివేషన్ చేయలేడంట. ఆయన సీనియర్ లీడరు కదా సార్ అని చెప్పేసి ఆయన నాకు ఫోన్ చేసిండు, ఏమనుకో సార్ ఫలాని పర్సన్కు అమౌంట్ ఇస్తే ఐడి యాక్టివేషన్ చేయలేడు. ఎన్ని రోజులు ఇచ్చి 2 నెలలు అవుతుంది, ఫోన్ చేయలేదా? చేసిన అడిగితే ఏమంటున్నాడు, ఇస్తే లేరా నీ పైసలు ఏమి ఉంచదు, పత్యామి పైసలు ఇస్తా అంటాడంట. పత్యామానికి ఇచ్చినాడు పైసలు. పర్ల సొమ్ము పాము వంటిది, అది చిన్నప్పటి నుంచి చదువుకోలేదా? ఇదే నీ డబ్బులు ఎవరైనా దుర్వినియోగం చేస్తే నీకు బాధ కలగదా? నేను ఫోన్ కాన్ఫరెన్స్లోకి తీసుకున్నా, ఏం సార్ నిజమేనా ఇచ్చిండు అంటే, ఇచ్చిండు వాస్తవమే సార్, 10,000 ఇచ్చిండు, 5,000 ఇవ్వడానికి ఆలస్యం అయితే వాడుక తిందామనా? కెరియర్ ఎంతున్నా ఏం చేసుకుంటావు? క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా. కెరియర్ ఎంతో ఉన్న సత్యం కంప్యూటర్ రామలింగరాజు కెరియర్ లేనందుకు, క్యారెక్టర్ లేనందుకు తీసుకుపోయి జైల్లో పడేశారు. ఈ వ్యాపారంలోకి లేడీస్ వస్తారు, సోదర భావం కలిగి ఉండాలి. తేడాలు వచ్చి ఎంత తోపు అయినా ఐడి బ్లాక్ చేయబడుతుంది. అంత నైతిక విలువలతో ఓడినటువంటి వ్యాపారము నా ఏడిఎంఎస్ వ్యాపారం అని చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. 7వ స్టెప్, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఏ కంపెనీ అయినా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th లెవెల్స్ ఉంటాయంట. ఆ కంపెనీ నా దగ్గరికి రావడంలో 4th లెవెల్లో వచ్చి ఉంటుంది, నేను దాని దగ్గరికి వెళ్ళడంలో 4th లెవెల్లో పోయింటా. అప్పటికే 90% పబ్లిసిటీ అయిపోయి ఉంటుంది. ఈ పబ్లిసిటీ అయిపోయిన కంపెనీలో పోయి పనిచేస్తే ఫస్ట్ లెవెల్కి పోతామా? చూసుకొని పోవచ్చు కదా సార్. చూసుకొని పోనికి నా తాత ముత్తాతల నుంచి నెట్వర్క్ చేసిన అనుభవం ఎవరికి లేదు. నా సీనియర్ చెప్తే జాయిన్ అయినా, పాపం ఆయనకు కూడా తెలియదు. ఇద్దరం అట్రాక్షన్ అయి జాయిన్ అయినాం. ఇంటికి 20,000 వచ్చినాయంటే, ఇంటి మొదలకి 30,000 వచ్చినాయంటే పోతే అని పైసలు కట్టినా. మరి చాలామంది షేప్ షాప్ కంపెనీ తిడతారు, తిట్టకూడదు. వేరే కంపెనీ అయినా షేప్ షాప్ కంపెనీలో కరోడుపతులు అయినారు పిచ్చోళ్ళ. వేసిన స్టెప్ మంచిదే, నీవు ఎంచుకున్న రంగం సరైన టైంలో ఎంచుకోలే. 2001లో స్టార్ట్ అయిన సంస్థ ఏడిఎంఎస్ షేప్ షాప్ సంస్థ నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చారు 17 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింది. అంటే 90% అయిపోయినాక వచ్చింది. ఏడిఎంఎస్ అనే కంపెనీ 34 నెలలు అవుతుంది నెట్వర్క్లోకి వచ్చి. 99% ఖాళీ ఉన్న టైంలో నువ్వు స్టార్టింగ్ ఉన్న అదృష్టవంతులు అర్థం చేసుకో అని చెప్తున్నా. సార్ మీరు అనొచ్చు, మీరు చెప్పినవన్నీ కూడా పాటించిన వాళ్ళు ఫెయిల్ అయ్యిండ్రు కదా సార్. అదెట్లా సార్? అన్ని డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయారు, ప్లాన్లు చెప్పారు, అన్ని చేసిన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యిండ్రు, అదెట్లా సార్ అనొచ్చు, ఉండొచ్చు. బాహుబలి అనే సినిమా సూపర్ ఉంది కాబట్టి ప్రభాస్ ప్రపంచ దేశాలు తెలిసిపోయాడు. అదే ప్రభాస్ ఇంకో సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభాస్ తప్పు కాదు, ప్రభాస్కి వచ్చిన కథ కరెక్ట్ లేదు. సక్సెస్ అయ్యే లక్షణాలు మీ అందరి లోపల ఉన్నాయి. ఫెయిల్ అయిన మన ఫీల్ అవుతున్నారు, ఫెయిల్ కాలేదని నేను చెప్తా. కంపెనీ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? నీ సీనియర్ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? ఇక్కడ నీ సీనియర్ కరెక్ట్ లేనప్పుడు నీవేం చేస్తావు? ఇక్కడ చూడండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయలేదా? జాబ్లో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయలేదా? లవ్లో ఫెయిల్ అయితే పెళ్ళిళ్ళు చేసుకోలేదా? లైఫ్లో ఫెయిల్ అయితే ఎందుకు ట్రై చేయకూడదు? ఏ రాజ్యాంగంలో రాసిండు మళ్ళీ ట్రై చేయొద్దని? థామస్ అల్వా ఎడిసన్ 999 సార్లు ఓడిపోయి మరొకసారి ప్రయత్నించడం వల్ల ఈ బలి పెరిగింది. నీ బతుకనే బలి పెరగాలంటే నీ కోసం ఎదురు చూస్తుంది ఏడిఎంఎస్. వస్తావా అని అడుగుతున్నా. సార్ ఇదంతా బాగానే ఉంది కానీ ఎందుకు సార్ నాకు ఈ వ్యాపారం? సుబ్బారావు సార్ చెప్తే అయిన పోతి, పాండు సార్ చెప్తే అయిన పోతి, రాంప్రసాద్ సార్ చెప్తే అయిన పోతి, కృష్ణ సార్ చెప్తే అయిన పోతి. ఎక్కడి నుంచో వచ్చి రాపుతున్నావు, 15,000 ఇస్తానని అనుకుంటున్నావేమో, నేను మాత్రం ఈయన అనుకుంటుండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీ పేరు సార్ శ్రీకాంత్ సార్ కిరాణం షాప్ పెట్టుకున్నాడు. నా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, నేను కొనుక్కుంటే శ్రీకాంత్ సార్కి ఏడ లాభం పోతుందని కొనకపోతే ఎవరికి అడకపోతుంది? నాకు అనుకోండి, ఎవరికి మాకు అనుకోండి. నువ్వు కాకపోతే ఆ ప్లేస్లోకి ఇంకెవరన్నా వస్తారు. నీ కోసం అయితే ఆయన రాలే, ఆయన కోసం ఆయన వచ్చింది. ఇక్కడ ఎందుకు సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో
కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటా పార్ట్ టైంకి వ్యాపారంలోకి వచ్చి ఫుల్ టైమ్గా మారానంటే జాబ్ రావడమే గ్రేట్. ఈ రోజుల్లో వచ్చిన జాబ్ను వదులుకున్నాడంటే వీడు పిచ్చోడన్నా కావాలి, దీని ఇంకా బలమైన రీజన్ అన్నా ఉండాలని చెప్పాను కదా. రీజన్ ఏంటి అన్నది 3 రీజన్లు చెప్తా, 3 నిమిషాల్లో క్లోజ్ చేస్తా. ఆ 3 రీజన్లకి ఏ రీజన్కి మీ దగ్గర ఆన్సర్ ఉన్నా ఈ వ్యాపారం వద్దు సార్ మీకు. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తామా? స్కూల్లో టీచర్ పాఠం చెప్తుంటాడంట. పాఠం చెప్తుంటే అరే బాబు వాస్తవానికి భ్రమకు తేడేందిరా నాయన అని అడుగుతాడంట. విద్యార్థి లేచి సార్ మీరు చెప్పేది వాస్తవమే కానీ మేము వింటున్నాం అనుకున్నది మీ భ్రమ సార్ అని. భ్రమలు ఎవరు లేరు కదయ్యా, ఓసారి గట్టిగా క్లాప్ చేయండి సార్. చూద్దాం ఎందుకు చేయాలి వ్యాపారం, నేను ఎందుకు చేస్తున్నానో చెప్తా, మీకెందుకు చేయాలనో క్లారిటీ వస్తుంది. చాలామందికి చాలా రకాల కళలు, కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి. అందరికీ ఉండే కామన్ కోరికలు, చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకు పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుండే. ఉంటుందా ఈ కోరిక? కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు సొంత ఇల్లు అయితే బాగుంటుంది. రెండోది కారు ఉంటే బాగుంటుంది, లోపల ఉంటుంది కానీ చెప్పుకోరు. మూడోది లేడీస్కి అయితే బంగారం. ఈ 3 కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కామన్ కోరికలు. ఈ కోరికలు నెరవేరాలంటే మనకేం కావాలి సార్? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు తెలిసిన మార్గాలు ఏంటివంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వస్తుంది అని తెలుసు ఒక ఆప్షన్, ఏదన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే వస్తుంది అని తెలుసు రెండో ఆప్షన్. మూడోది ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. స్టార్టింగ్ జీతం 15,000 రూపాయల నుంచి నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం. దీనిలో నుంచే కదా సార్ కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు, రూమ్ రెంటు, పిల్లల ఫీజులు, మధ్యలో పెళ్ళిళ్ళు, పేరెంట్ అవన్నీ పోతే నెల వచ్చేసరికి ఎంత మిగులుతాయి? ఎంత మిగిలొచ్చు సార్? అప్పులేనా? కర్నూలులో ఇదే కాన్సెప్ట్ అడిగితే ఒక మిత్రుడు లేచి 30,000 మిగులుతాయి సార్, 30,000కి వెళ్ళి 10,000 మిగులుతాయి సార్ అన్నాడు. పెళ్ళి అయిందా నాయన? కాలేదు. అయితే అర్థమవుతుంది కూర్చొని చెప్పి. ఎవరికి సరిపోతలేమంట, సరిపెట్టుకుంటున్నారు. నెల వచ్చేసరికి ఏం జరుగుతుంది ప్రతి మనిషి జీవితంలో అంటే ఎంత చెట్టుకు అంత గాలి, ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయో. సర్వేలు ఏం తేలిందంటే ప్రతి మనిషి జీవితంలో నెల వచ్చేసరికి జీతాలు ప్లస్ జీవితాలు = అప్పులు. నిజమా కాదా? చూసి మురువాలే, చెప్పుకోలేడు వాళ్ళే. వచ్చే నెల ఏమైనా అద్భుతాలు అవుతాయి అంటే అదే కరెంటు బిల్లు, అదే పాల బిల్లు, అదే పేపర్ బిల్లు. హెల్త్ బాగా లేకపోతే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ కూడా అవుతాయేమో. పెట్రోల్ యాడ్ చేయలే. మీకు ఎప్పుడన్నా వచ్చిందో లేదో డౌట్, నాకు మాత్రం వచ్చింది సార్. అరే నేను పుట్టిందే కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లులు కట్టనికే పుట్టిన్నా. ఏదో పొడుగాలని పోతున్న పొద్దుగాల లేచి నెల వచ్చేసరికి జీతాలు ప్లస్ జీవితాలు అప్పుడే అవుతున్నాయి. వచ్చే నెల అట్లే, అటొచ్చే నెల అట్లే, అటొచ్చే నెల కూడా అట్లే. జీవితాంతం ఇట్లా ఎక్కుంటా పోతే నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది. పని మార్చితేనే కదా నాకు ఫలితాలు కూడా మారుతాయి. పాత పని చేస్తే పాతదే రిజల్ట్, కొత్త పని చేస్తే కొత్త రిజల్ట్. దిశ మారితేనే దశ మారుతుంది. పిల్లలు ఎగ్జామ్స్కి పోయేటప్పుడు కామన్ సెన్స్ అండి, 2 పెళ్ళిళ్ళు పెట్టుకుపోతారంట, ఒకటి వడకపోతే ఇంకోటి వడాలని. ఇట్లా 2 సిలిండర్లు ఉంటాయి, ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని. చిన్న దాంట్లకే నీవు డబల్ ఆలోచిస్తుంటే డబల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తే తప్పేంటి? 20 లక్షలు పెట్టి నువ్వు కారు కొన్నావు, ప్రాణం ఉందా కారుకు? లేదు. ప్రాణం లేని కారుకి ఏ టైం ఏమవుతుందో చెప్పలేమని దూరదృష్టితోటి ఇంకో టైర్ పెడతాడు స్టెప్ని. ప్రాణం లేని దానికి అంత ఆలోచిస్తుంటే ప్రాణం ఉన్న నీకు, ప్రాణం మీద ఆధారపడ్డ ఫ్యామిలీ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచిస్తే ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. ఇక్కడ జీతాలు ప్లస్ జీవితాలు అప్పులే అయికుంటా పోతే అనుకున్న ఇల్లు రాదు, కారు రాదు, బంగారం గొల్లెం. కలలుగానే ఉంటున్నాయి. కాంప్రమైజ్ లైఫ్. 40,000 నాకు జీతం వస్తుండే కానిస్టేబుల్గా. ఈ 40,000 జీతానికే నా ఎంత తోపు, నా ఎంత మొగోడు ఎవరు లేడని నా పేరు ఎవడన్నా పెట్టి పిలిస్తే మెడ విన్నే తిరిగి చూసేది. చాలామంది ఇదే బిల్డప్లు ఇస్తారు. ఇంటి ముందర చూసేది ఇద్దరికంటే నేనే బెటర్ ఉండాలని ఖుషి అవుతారు. సొసైటీ అట్లా అలవాటు చేసింది నీకు నాకు. పొట్టిగా ఉన్నోడంట పొడవుగా కొట్టాలంటే తనకంటే బుడ్డ వల్ల జత పట్టమని. ఏమి లేనంతో పోల్చుకుంటారు. వీళ్ళకంటే నేనే గ్రేట్ అని ఖుషి అవుతారు. మేము అట్లా అనుకుంటలేము.
మళ్ళా ఈ మానవ జన్మ రాదు, ఉన్నది ఒకటే జిందగీ. మా వంశవృక్షంలోనే మాకంటే ఎకనామికల్ ఎదిగిన తోపుడు ఉండకూడదు అన్న కసితోటి పనిచేస్తున్నది. నీ కసేంది? మీరు గట్టిగా క్లాస్ ఇస్తే గుడ్ న్యూస్ చెప్తా. గుడ్ న్యూస్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 34 నెలలు అవుతుంది. ఈ 34 నెలల కాలంలో కల్వకుర్తిలో విద్యానగర్ అనే కాలంలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు తీసుకున్న ఈ బిజినెస్ ద్వారా 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్న. ఈ లవ్ ADMS అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నా. ఒకవేళ జాబ్ చేయడం తప్పనను, జాబ్ మీద నేను డిపెండ్ అయితే EMIలు ఇల్లు తీసుకునేటోని. అదే ప్రైవేట్ జాబ్ చేసింటే ఆస్తాన్ని నమ్ముతుంటే అప్పాన తెచ్చుకుంటుంటే, ఆస్తి అమ్మకుండా అప్పు చేయకుండా నెట్వర్క్తో వచ్చిన డబ్బులతోటి నెట్ అమౌంట్ పెట్టి మా ఫ్యామిలీలో 30 మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు. ఇప్పటి వరకు EMIలను ఇల్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నెట్ అమౌంట్ పెట్టి తీసుకున్న మొగోడు ఎవడు ఉన్నాడంటే నెట్వర్క్ చేసే దమ్మున్న మొగోడు దాసుగాడు అని చెప్పుకునే స్థితికి వచ్చింది నా పరిస్థితి. ఒకప్పుడు ఫ్యాన్ లేదు మా ఇంట్లో, ఫ్యాను లేని స్థితి నుంచి ఏసీని పెట్టే స్థితికి తీసుకొచ్చిందంటే ADMSలో ఎంత దమ్ము ఉందో గుర్తించని చెప్తున్నా. ఇక్కడ కారు I20 కారు మెయింటెనెన్స్ చేస్తున్నా. రీసెంట్గా మా బాబు బర్త్డే రోజు ఫార్చునర్ కారు బుక్ చేయడం జరిగింది. ఒకప్పుడు పెట్రోల్కు 2 వీలర్కు లేని పరిస్థితి నాది. పెట్రోల్ ఇవ్వడానికి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తాడో ఏమో అనే కొడుకు పరిస్థితిలో అలాంటి వ్యక్తిని ఫార్చునర్ కారు బుక్ చేసే స్థితికి తీసుకొచ్చిందంటే ADMSలో ఎంత దమ్ము ఉందో గుర్తించని చెప్తున్నా. ఇంకోటి, పెళ్ళైన కొత్తలో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. మా ఫ్యామిలీలో మా భార్య ఫంక్షన్కు రాదని గొడవ పెడుతుంది నా దగ్గర. ఎందుకు వస్తలేవంటే నీవేదో పోటుగాడు పొడుస్తావని చెప్పేసి మా వాళ్ళు లక్షల కట్నం తెచ్చి నీకు ఇచ్చిండ్రు నన్ను. మా ఆడపడుచులు వస్తారు, చెల్లెళ్ళు వస్తారు, అక్కోళ్ళు వస్తారు, అందరు బంగారం వేసుకొని వస్తారు మెడల. ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెడుతుంది. ఏం తీసుకొని వద్దు, ఏం వేసుకొని వద్దు, ఇజ్జత్ పోతుంది, నేను రానంటది. ఆ రోజు కసి పెంచుకున్న దేవుడా ఒక్క ఛాయిసీ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఈ వ్యాపారం వచ్చింది 34 నెలల్లో 20 తోలాల గోల్డ్ చెప్పియడం జరిగింది. ఈ వ్యాపారం ద్వారా 20 తోలాలు ఇచ్చిన పెద్ద కిక్ అనిపిస్తలేదు. ఆ రోజన్న మాటలే గుర్తొస్తున్నాయి. 3 సంవత్సరాలు ఓపికబట్టు 100 తోలాలు చేపిస్తా. ఏ ఫంక్షన్కు తీసుకుపోయినా చంద్రముఖి లాగా తయారు చేసుకొని తీసుకుపోతారు. దేశం మీద రౌడీజం అని చెప్పిన ఇది కసే. కల్వకుర్తిలో 2 ప్లాట్లు కొన్నా, అది కూడా 200 గజాల ప్లాట్లు. ఆమన్గల్లో 400 గజాల ప్లాట్ కొన్నా. రీసెంట్గా మా ఊరిలో 300 గజాలతోటి ₹1 కోటి కన్స్ట్రక్షన్ తోటి ఇల్లు కట్టిస్తున్నా. కల్వకుర్తిలో ఇల్లు ఉంది కదా, ప్లాట్లు కొనవచ్చు, భూమి కొనవచ్చు, ఇంకా డ్రీమ్ హౌస్కి వెళ్ళిపోవచ్చు కదా. ఈ ఇల్లు ఎందుకు కట్టిస్తున్న ఊర్లు అంటే చిన్నప్పటి నుంచి ఎక్కిరించి ఎగతాళి చేసి చాలామంది తక్కువ చేసారు నా ఫ్యామిలీని. నా సక్సెస్ చూడకుండా వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారేమని కసితోటి కట్టిస్తున్నా తొందర. అర్థమైందా? నేను గొప్ప అని చెప్తలేను. నాకు దొరికిన ఈ అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగిందని గుర్తు చేస్తున్నా. నాకున్న ఛాయిస్ నీకుంది. నాకు 34 నెలలు పట్టొచ్చి సక్సెస్ రావడానికి, అదే సక్సెస్ నీవు తీసుకోవడానికి 6 నెలలు చాలంట. ఎట్లా బదులు అవుతుంది? నేను స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కడో హెడ్ ఆఫీస్ బెల్గం మాత్రంలో చూపెట్టే వాళ్ళం. చూపెట్టుకోవడానికి వెహికల్ లేదు, షోరూమ్ లేదు, ఫైనాన్స్ లేదు, ఏమీ లేదు. మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఏం చూసి నమ్మాలన్నప్పుడు ఆన్సర్ లేదు. ఒకటే బిలీవ్ చేశాం, ADMS అనే సంస్థనే కాదు, ఈరోజు టోటల్ ఎలక్ట్రిక్ రంగాన్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షితమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రొడక్ట్ నేర్చుకున్న జనాలు ఎదురు చూసేదాన్ని మార్కెటింగ్ చేయడానికి వెళ్తున్న కంపెనీ స్టార్టింగ్ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చర్ అని నిలబడ్డా. కాబట్టి ఈరోజు అడుగడుగుల షోరూమ్లు ఉన్నాయి. మీకు హైవే రోడ్ వేసి పెట్టినాం, హాయిగా జర్నీ చేస్తే 6 నెలల్లో సక్సెస్ కావచ్చు. సపోర్ట్ చేయడానికి మేముండమని చెప్తున్నాం. మీకు ఇక్కడ నేను ఒకటే డిసైడ్ అయ్యాను, మీకు క్లారిటీ ఇస్తా. నల్లగా ఉన్నోడు తెల్ల పిల్లని చేసుకుంటాడు. ఎందుకు సార్ చెప్పాలి? పేరు సార్, మీ పేరు పేరుతో సార్ ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి.
ఎందుకు నల్లగున్నోడు తెల్ల పిల్లని చేసుకుంటాడు? సైకాలజీ అంటే నా ముత్తాత నల్లగుండే, నా తాత నల్లగుండే, నా నాయన నల్లగుండే, నేను నల్లగుండా, నా పిల్లలు నల్లోళ్ళు పుడితే మాత్రం పొత్తి చదిపోతుంది అని. కానీ మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నా నలుపు దానాన్ని ఆపుదాం, అరికడదాం, తెల్ల పిల్లని చేసుకొని అని వారి ఆలోచన. మరి అందరికీ అంత ఆరాట పడుతుంటే ఆర్థికంగా ఎందుకు ఆరాట పడకూడదు? పేదరికం అనేది వారసత్వమా? మన తాత నుంచి మన తండ్రికి, మన తండ్రి నుంచి మనకు, మన నుంచి మన పిల్లలకు గిఫ్ట్గా ఇచ్చుకోవడానికి. పేదవాడిగా పుట్టడం తప్పేమో, పేదవాడిగా చనిపోతే తప్పు నీదే అంటాడు ఒక పెద్ద మేధావి. పేదవాళ్ళం అని చాలా మంది బాధపడుతున్నారు. బాధపడకూడదని చెప్తా. ఎందుకంటే అవకాశాలు లేనప్పుడు లేదు, అవకాశం ఉన్నప్పుడు బాధపడుతుంది. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం, ఆపర్చునిటీ. కోటీశ్వరుడు 10 లక్షల కారు కొన్నాడంటే మజా ఉందా? లేదు. గంజికి గతిలోడు బెంజిలో తిరుగుతున్నాడు అంటే ఇది కిక్కో. ఈ కిక్ ఇవ్వడం కోసం దేవుడు నాకు పేదవానికి అవకాశం ఇవ్వచ్చు. ఇంకా అర్థమైందా? ఒకప్పుడు మా నాయన ఉన్న నౌకరు పని చేసి బిచ్చగాళ్ళక ఊర్లో పొండి తిరుగుతున్నాడని చాలా ఎక్కిరించినాడు. మా నాయన ఎక్కిరించాడు. నా సక్సెస్ కనీసం మా నాయన కన్నా చూపెట్టాలని ఈరోజు ఇల్లు కడుతుంటే ఊర్లో ₹1,00,00,000 లోపలికి వెళ్ళి మీసాలు దూకుంటే ఒక్కరోజు బతుకుంటారు నా కొడుకులాక అని చెప్తాడు. ఇది కిక్కు, ఇది చాలదా అని చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచన. నేను ఒక్కటే డిసైడ్ అయిన మిత్రమా, ఈరోజు 140 కోట్ల మంది భారతదేశంలో ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే కొంతమంది బ్రిటిష్ వాళ్ళతోటి ప్రాణ త్యాగాలు చేయడం వల్ల. అందరికీ తెలిసిన సత్యమే. మన సొంత చుట్టాలు కాదు, బంధువులు కాదు, నా ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తారని. నీవు ప్రాణత్యాగం అవసరం లేదు. ఒళ్ళొంచి 6 నెలలు పని చేస్తే నీ ఇంటికి ఆర్థిక స్వాతంత్రం వస్తుంది అన్నప్పుడు ఎందుకు పని చేయకూడదు అన్నది నాకు క్వశ్చన్. వంశానికి ఒకడు, యుగానికి ఒకడని టైటిల్ చదువుతున్నావు కదా, నీ వంశ ఆర్థికతలు స్థితిగతులు మార్చావు, ఒక్కడవే నీవే ఎందుకు కాకూడదు అన్నది నా ప్రశ్న. ఒక్కసారి గుర్తుపెట్టుకో మిత్రమా. రెండో రీజన్ ఒకటే చెప్పాము, నేనున్నప్పుడు నా ఫ్యామిలీ ఎకనామికల్ ఇబ్బందులు పడడం నేను చూడలేక ఈ వ్యాపారాన్ని చేస్తున్నా. రెండో రీజన్ ఎందుకు చేస్తున్నా ఈ వ్యాపారం, రోజు రోజు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా సార్? ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఖర్చులతో పాటు సార్ కూర్చోండి. మన సైకాలజీ ఎట్లుంటుందంటే ఎవరో మోమాటం పోతే ఏమనుకుంటాడో అని అందరూ అట్లే కూర్చున్నారు. పోతామంటే ఒక్కటి ధైర్యం చేసేసరికి గొర్రెమందలాగా క్యూలు పెడుతున్నారు. ఏంటికి వచ్చిండ్రు? పోదందా అని గెలుకుతున్నావు. పోయి ఏం చేస్తావు చెప్పు? ఏం చేసినావు ఇన్ని రోజులు? కలికి సినిమా చూసిండ్రా? ఇంటర్వ్యూలు మధ్యలో పోయినరా? ఎవరన్నా మధ్యలో ఏం జరుగుతుందో అని చూసుకుంటారే కూర్చున్నారు. కలికి సినిమా చూస్తే ఏమొచ్చిందో లేదో కానీ నా సినిమా చూస్తే ఖచ్చితంగా కరోడుపతి అవుతావు, డౌటే లేదు. అర్థమైందా? నిజాలు తెలుసుకో. ఎవడు చెప్పాడు ఈ నిజాలు? ఎందుకు చెప్తారు? నీవు ఏమన్నా నాశనం అవుతుంటే చూసేటోళ్ళే ఉండాలి. నువ్వు ఎదుగుతుంటే ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎవరు లేరు. కేవలం నీ ఎదుగుదల కోరుకునే ఒకే ఒక వేదిక ఉందంటే అదే నెట్వర్క్ వేదిక. రోజు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి సార్? ఖర్చులతో పాటు ఇన్కమ్ పెంచుకోవాలా? ఇబ్బందులు పడితే ఇట్లే ఉందమ్మా.